పల్లెల్లోనూ పారిశుధ్యంపై విస్తృతంగా అవగాహన కలుగుతోంది. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నాయి. కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నాయి. అయితే ఇవి కొన్ని చోట్ల దుర్వినియోగమవుతున్నాయి. స్థానిక నేతలకు ఆహారంగా మారుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మరియాల గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలుస్తోంది. 2013-2017 నాటికి 52 లక్షల రూపాయల నిధులు గ్రామాభివృద్ధి కోసం విడుదలయ్యాయి. అందులో 20 లక్షలు మురికి కాలువలు, ఇంకుడు గుంతలు, మంచినీటి చేతిపంపుల మరమ్మతులు నామమాత్రంగా చేపట్టి గ్రామ కార్యదర్శి సాయంతో సర్పంచ్ తప్పుడు బిల్లులు సృష్టించారని గ్రామస్తులు ఆరోపించారు. పల్లెలో పారిశుధ్యం పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. మురికి కాలువలు 10 రోజులకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు. 2006 నుండి 2012 వరకు చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఇప్పటివరకు మా గ్రామంలో కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి లేదు. 52 లక్షల రూపాయలు మా గ్రామానికి వచ్చినాయి ఇప్పటివరకు. ఇప్పుడు ప్రజెంట్ 9,28,000 రూపాయలు ఉన్నాయి. ఇంచుమించు 42-43 లక్షలు మా సర్పంచ్ డ్రా చేసిండు. ఇప్పటివరకు మా గ్రామంలో ఒక్క పని కూడా చేయలేదు. వచ్చిన డబ్బులు ఆర్డబ్ల్యూఎస్ జేఈ గారులు, డిఈ గారులు, ఇక్కడున్న సెక్రటరీలు, యువపిఆర్డి, డిపి అబ్బం గడుపుకోవడం తప్ప ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. గ్రామము దొంగ బిల్లులు పెట్టి దొంగ ఎంబీలు చేయించి రికార్డు చేయించారు. మేము దాన్ని ఈఓడి గారి దగ్గరకు పోయి నిలదీస్తే డిపిఓ గారు బలవంతంగా నన్ను మీద ఫోర్స్ చేసి సంతకాలు పెట్టమంటుండు. ఆ సమాచారంతో ఇప్పుడంతా బయటపడి మేము చేసినాము. కావున అతనిపై పంచాయతీరాజ్ సెక్రటరీ, ఇతర వార్డు మెంబర్లపై చర్య తీసుకొని వీళ్లకు కఠిన చర్య ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాము. గ్రామ సర్పంచ్ తీరును సంతకాల సేకరణతో జిల్లా పాలనాధికారి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదని మరియాల వాసులు వాపోతున్నారు. నిధులు సొంతానికి వాడుకుంటూ సర్పంచ్ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీకి చెందిన భూములను సైతం అమ్ముకుంటున్నారని, అందులో వార్డు సభ్యులకు వాటాలు దక్కాయని మరియాల వాసులు మండిపడుతున్నారు. ఏమున్నా దొంగ తీర్మానాలు పెట్టి దొంగ బిల్లులు పెట్టి ఊరిని మొత్తం దోచుకోవడానికి సరిపోయింది తప్ప ఒక అభివృద్ధి మోరు పోయలేదు. సీసీ రోడ్డు పోయలే, వీధి లైట్లు కూడా చక్కగా లేవు సక్రమంగా. ఈ యొక్క ప్రాడను గవర్నమెంట్ సొమ్మును, జనాల సొమ్మును గ్రామానికి వినియోగించకుండా తన సొంత నిధులతో వాడుకుంటుంది. కాబట్టి తక్షణమే ఇతనిపై చర్య తీసుకొని మా ఊరును బాగుపడాలని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి కాబట్టి దాన్ని పని విధంగా చూపిస్తలేరు. మా ఎమ్మెల్యే గారైన గొంగూరు సునీత మహేందర్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా పనిచేసుకుని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుని నేను కూడా పూర్తి సహకారం సహాయం అందిస్తానని ఆర్థికంగా కూడా ఈ సభాముఖంగా మా గ్రామ పంచాయతీ దగ్గర చెప్పడం జరిగింది. అయినా ఆ మాటలు కూడా ఒక ఎమ్మెల్యే అటువంటి మాటలు కూడా చెవిని పెట్టకుండా గ్రామాన్ని పూర్తిగా కుంటిపడేసినాడు. దీని కారణంపై చర్య తీసుకోవాలని నా యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ తీరుపై అధికారులు సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని మరియాల వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.